ఖమ్మం జిల్లా మధురలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆత్మహత్య యత్నం చేసింది నిరుద్యోగి వేణును ఫోన్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఫోన్లో వేణుకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ కోసం ఆత్మహత్యయత్నం చేసుకుంటే తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యయత్నం చేసినట్టు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సొంత ఇల్లు లేనప్పటికీ కక్షపూరితంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని బాధితుడు తెలిపారు. మీ సూసైడ్ నోట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జ్షీట్ అని, దాని ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాని ఆధారంగానే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు కేటీఆర్. బాగుంది సార్, కొంచెం పర్లేదు సార్. హాస్పిటల్లోనే ఉన్నా సార్, ఇప్పుడు కొంచెం కోలుకున్నా. తొందరపాటు నిర్ణయం కాదు సార్, ఇది 3 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో పోరాడుతున్నాం. ఈ రోజు వరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? చదివిన తర్వాతనే నేను నాకు నిజంగానే చెల్లించిపోయి తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. కరెక్ట్ గా నేను 2 ఏళ్ళు నేను జాబ్ క్యాలెండర్ చూసాను. అవును సార్, అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కార్డుగా మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని చెప్పి గట్టిగా మాట్లాడినా. నా రిక్వెస్ట్ అలా ఒకటే, బతుకుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేది ఏం లేదు. నేను అదే అనుకున్నా సార్, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్రతకనియట్లేదు కదా సార్. ఏం కాదు, అందరూ ఉన్నాం కదా నీకు అండగా ఉంటాం. అంటే ఈ రోజు అంటే మీరు మాట్లాడారు సార్, ఇన్ని రోజులు నాకు ఎటువంటి ధైర్యం లేదు, ఎటువంటి అవకాశం లేదు, ఎవరితో మాట్లాడదామన్న భయం. అసలుకి కాంగ్రెస్ వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమో లేదు సార్, కింది స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళు రెచ్చిపోయే విధానం అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే అసలుకి వాళ్ళే కలెక్టర్లు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు.